నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. పాస్టర్ అభినయ్ దర్శన్ మీద దాడి చేశారు. ఈ దాడి చేసిన దుండగులు అసలు ఎవరు, ఎందుకు చేశారు, ఎందుకు ఈ దాడుకు పాల్పడ్డారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పాస్టర్ పీటర్ గారు ఉన్నారు. తను ఒక ప్రాణ మిత్రుడని కూడా చెప్పుకోవాలి అభినయ్ గారికి. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి మరి పీటర్ గారితో చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. పీటర్ గారు చెప్పండి, అసలు ఈ అభినయ్కి ఎందుకు ఈ దాడి, ఎవరు ఈ దాడి చేశారు, ఎందుకు అంత కిరాతకంగా అంత క్రూరంగా ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు? మనం ఆ విజువల్స్లలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ ఆ కత్తులతో పొడిచినట్టు కానీ, ఆ కొట్టడం కానీ, ఫస్ట్ కోడిగుడ్లతో కొట్టడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారనుకోవచ్చు? ఆయన ఒక పార్టీకి మీరు అన్నట్టుగా భరోసా పార్టీ అనే దానికి ఆయన ప్రెసిడెంట్ కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాదయాత్ర ఏదో స్టార్ట్ చేసి పాదయాత్ర చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఈ పాదయాత్రలో ఆయన ప్రశ్నిస్తున్నది, ఆయన మాట్లాడుతున్నదంతా కూడా అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. డైరెక్ట్గా చంద్రబాబు గారిని కానీ, డైరెక్ట్గా జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదా అక్కడ ఉన్న లోకల్ ఉన్న సర్పంచులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలని కానీ, నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. వీడియో చూసినప్పుడు ఆయన డైరెక్ట్గా ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఎంఆర్ఓతో మాట్లాడినట్టుగా కనబడుతూ ఉంది. ఇక్కడ రోడ్లు లేవండి, రోడ్లు వేస్తలేరు అని చెప్పి. బహుశా ఇప్పుడు అక్కడ ఉన్న ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్పడం, అంటే ఎమ్మెల్యే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అయినా కూడా ఇన్ఫ్లుయెన్షియల్గా అక్కడ అది వీడియో బయటికి వెళ్తూ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అది ప్రభుత్వం పైకి ప్రభుత్వ నిధులు కేటాయించట్లేదని చెప్పి అది ఆబ్వియస్లీ ఇండైరెక్ట్గా మళ్ళీ ప్రభుత్వానికి అది కనబడుతూ ఉంది కాబట్టి అది ఆల్రెడీ ఇంకో వీడియోలో కూడా చూస్తే ఎవరో ఫోన్ చేసి ఆ నంబర్ కూడా ఓపెన్గా డిస్ప్లే చేయడము, ఎవరో ఫోన్ చేసి ధమ్కి ఇవ్వడము, నువ్వు మా నియోజకవర్గంలో నువ్వు ఎంట్రా, నువ్వు ఇక్కడ పాదయాత్ర చేయడము, వెళ్ళిపో అని చెప్పి ఆయన భయపెట్టినట్టుగా ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు. సో నేనేమనుకుంటానంటే ఇప్పుడు అక్కడ ఇంకో ఇష్యూ కూడా ప్రాముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆకువీడు నియోజకవర్గంలో RRR గారు కనబడుతున్నారు, రఘురామకృష్ణ గారు చేస్తున్నది ఏదైతే పనులు అక్కడ కనబడుతున్నాయో ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు, మైనారిటీస్, ఈవెన్ ముస్లిమ్స్ని కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విషయంలో కూడా అభినయ్ దర్శన్ గారు వాయిస్ గట్టిగా మాట్లాడినట్టుగా, ఇంకో వేరే లీడర్స్ కూడా గట్టిగా మాట్లాడినట్టుగా. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఇప్పుడు ఆయన మాట్లాడినందుకు కూటమి ప్రభుత్వం దాడి చేయించిందా, లేకుంటే రఘురామకృష్ణని మనము మాట్లాడినందుకు రఘురామకృష్ణ ఎవరైనా మనుషుల్ని పంపించి దాడి చేయించారా అనేది కూడా ఒక కోణంలో కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో, గిరిజనుల గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామాల్లోకి పాస్టర్ అభినయ్ గారు అక్కడికి వెళ్ళి సో మత ప్రచారం కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న మాటలు ఇవి. నేను చెయ్యొద్దా మత ప్రచారం? ఊరూరికి వెళ్ళి మత ప్రచారం ఎందుకు చెయ్యాలి? నేను అదే అడుగుతా ఉన్నాను మీ ద్వారా. మిమ్మల్ని మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ వెనకాల అడిగారో మీరు అది, అంటే మిమ్మల్ని పర్సనల్గా కాదు, మీ వెనకాల. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, మత ప్రచారం చేయకూడదా? ఎక్కడ రాజ్యాంగంలో నీకు రాసింది మత ప్రచారం చేయకూడదు అని చెప్పి? ఆర్టికల్ 25 కానీ, ఆర్టికల్ 26 కానీ, ఆర్టికల్ 19 ప్రకారంగా యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. నువ్వు ఏది ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు, నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు. అదే ఆర్టికల్లో రాజ్యాంగంలోకి వెళ్ళినప్పుడు నువ్వు బలవంతంగా మత మార్పిడి, లేకుంటే బలవంతంగా నువ్వు మతాన్ని మార్చడం, లేకుంటే ప్రలోభాలు పెట్టి మతాన్ని మార్చినప్పుడు అది చట్ట ప్రకారంగా ఇల్లీగల్ యాక్టివిటీ కింద కనబడుతుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ అలౌడ్. దానికి నేను కూడా ఎక్కడ కూడా అంగీకరించాను, దానికి నేను కూడా ఎక్కడ సపోర్ట్ చేయను. మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నీ మతాన్ని. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే పైన రష్యాలో, అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. ఏ సంస్థ అది? ఆ సంస్థ స్వేరోసా ఏదో సంస్థ ఉంది కదా, ఎవరు రాధా మనోహర్ దాస్ గారు ఉన్న సంస్థ. ఆ సంస్థ వాళ్ళు వెళ్ళి వాళ్ళంతా ప్రచారం చేసుకుంటున్నారు కదా, బుక్కులు భగవద్గీత పంచుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిగ్నల్స్లో కూడా ప్రచారం చేస్తారు. ఎక్కడైనా కానీ ఏ క్రైస్తవుడైనా కానీ వెళ్ళి అడ్డగించాడా? ఏ క్రైస్తవుడైనా కానీ వెళ్ళి దాడి చేశాడా? ఏ క్రైస్తవుడైనా కానీ రాధా మనోహర్ దాసు చిప్పు దొబ్బిన రాధా మనోహర్ దాసు లాంటి మీద, పిలక పంతుల మీద ఎప్పుడైనా పోయి ఎవడైనా దాడి చేశాడా? ఎప్పుడు ఎవరు దాడులు చేయలేరు, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోలేదు. అంత మాత్రాన ఇక్కడ ఉన్నవారు పనికి రానోళ్ళు చేతులు గాజులు వేసుకున్నారంటే మాత్రం అది తప్పు. మళ్ళీ నాలాంటి ఉన్న దగ్గర రమ్మని చెప్పు. నేను ఒక మాట ఏమంటానంటే, తెలంగాణ, ఆంధ్రలో మీరు చూడండి, మీరు పోలీస్ అంటే నాలెడ్జబుల్ రౌడీజంలో లేకుంటే లోకల్గా ఉన్న వ్యక్తుల్ని నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దాడుల విషయంలో ఈ విషయం తెలవాలి. తెలంగాణ టాప్ రౌడీ షీటర్స్ పేర్లు ఎవరు ఉన్నాయో చూడండి, క్రైస్తవుల పేర్లు కనబడతాయి. ఇప్పుడు ఒక్క నిమిషం మనం మతం గురించి కనుక పక్కన పెడితే అసలు ఇంతకీ దాడికి పాల్పడ్డది ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనకు గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే అతను సోషల్ మీడియాలో కూడా నాకు కొన్ని థ్రెట్టింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, నన్ను కొందరు బెదిరిస్తూ ఉన్నారు, ఇలాంటి ప్రచారాలు ఆపండి,
ఇంకా మీరు రాజకీయాల్లో కూడా ఉండొద్దంటూ ఇట్లా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి అతను సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. అవునండి, ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు రాజకీయాల్లో ఉండొద్దు, ఎందుకు మత ప్రచారం చేయకూడదు, ఎందుకు ఆ నియోజకవర్గంలో తిరగకూడదు? నీ అయ్య జాగిరాది, నీ అబ్బ జాగిరాది ఏమన్నా? ఆ రోడ్లు ఏమన్నా మీ అయ్య రాసి ఇచ్చిన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి? ఎవడైనా పోవచ్చు అండి, ఇది భారతదేశము. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఎక్కడైనా పోవడానికి ఉండి, నువ్వు ఢిల్లీ పోయి జీవించవచ్చు, ఢిల్లీ వాడు వచ్చి తెలంగాణలో జీవించవచ్చు, తెలంగాణలో పోయి ఒరిస్సాలో కూడా జీవించవచ్చు, తప్పేం లేదు. ఒరిస్సాలో వచ్చి ఇక్కడ లేరా? మనం ఏమన్నా అడుగుతున్నామా గో బ్యాక్ ఒరిస్సా అని చెప్పి? మనం ఏమంటున్నామో గో బ్యాక్ ఢిల్లీ అని చెప్పి? అరే మత ప్రచారం చేసుకున్నప్పుడు నా మతాన్ని, ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రభ ఛానల్ ఉంది, ఆంధ్రప్రభ రేజ్ అవ్వాలని చెప్పి, ఆంధ్రప్రభ రివ్యూస్ పెరగాలని, ఆంధ్రప్రభ యొక్క మానిటైజేషన్ పెరగాలని చెప్పి మీరు చేయవలసిన ప్రయత్నాలను మీరు చేసుకుంటారు. ఆర్టీవీ గెలవాలని చెప్పి మీరు అనుకుంటారా? ఆర్టీవీకి రివ్యూస్ రావాలని చెప్పి మీరు పని చేస్తారా? ఆర్టీవీకి డబ్బులు రావాలని మీరు చేస్తారా? ఆర్టీవీలో ఉన్నవారు ఆర్టీవీ చేసుకుంటారు, దీనిలో ఉన్నవారు దీనిలో చేసుకుంటారు. ఇప్పుడు హైందవ ధర్మంలో ఉన్నవారు వారి గురించి వారు చెప్పుకుంటారు, ముస్లింలు ఉన్నవారు ముస్లిం గురించి వారు చెప్పుకుంటారు, క్రైస్తవంలో ఉన్నవారు క్రైస్తవ ప్రచారం చేసుకుంటారు. ఎందుకు అని అంటే మన 3 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, 3 ప్రధాన మతాలు ఏవైతే ఉన్నాయో, ప్రధాన మతాలకు ఉన్న ప్రధాన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 పుస్తకాల్లో చెప్పనిది బైబిల్ గ్రంథంలో ఒకటి వెరైటీగా చెప్పబడింది. ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి నువ్వు సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఇప్పుడు మన గ్రంథాల్లో ఉన్న నువ్వు పాటిస్తావా? పాటిస్తావు. వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వీళ్ళు పాటిస్తారా? నమాజ్ 7 సార్లు 5 సార్లు చేయాలన్నప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా. మన దానిలో ఉన్నది ప్రచురం చేయన్నప్పుడు ఆ దేవాది దేవుడు చెప్పాడు, ఆ దేవుని నమ్ముకునే దేవుని ఆజ్ఞ. కాబట్టి శివుడు ఆజ్ఞ అన్నప్పుడు నువ్వు చేయవా? రాముడి ఆజ్ఞ అన్నప్పుడు నువ్వు చేయవా? దేవుడు చెప్పిండుగా నాకు మొక్కు నువ్వు సమర్పించుకో. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందండి, తిరుమల ఉంది. తిరుమలకు నువ్వు కిందికి వెళ్ళి మోకాల మీద కొంతమంది పై దాకా ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకు చేస్తారు? మనకి ఎక్కడో చెప్పబడుతున్నాయి కదా, మన పెద్దలు చెప్పుడు ఇలాగ చేయుడు, నీ యొక్క ఎంటికల్ని సమర్పించుకోడు, 100,000 కొబ్బరికాయలు కొట్టుడు బట్టి దేవుడు సంతోషిస్తాడు, దేవునికి నువ్వు ఇష్టంగా మారుతావు అని మనకి ఎక్కడో పుస్తకాల్లో చెప్పుడు, పెద్దలు చెప్పుడు, పంతులు చెప్పుడు, మనకున్న పీఠాధిపతులు చెప్పుడు బట్టే కదా భక్తులందరూ చేస్తూ ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా పెద్దలు కానీ లేకుంటే ప్రవక్తలు కానీ దేవుడు కానీ మనకి చెప్పినది ఏముంది? నువ్వు ఖచ్చితంగా సువార్తను రాజ్యస్థాపన చెయ్యి. చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, మా గ్రంథం చెప్పింది కాబట్టి మేము చేసుకుంటున్నాం. దానిలో తప్పని చెప్పి నువ్వు ఎట్లా అంటావు? ఒకవేళ రాజ్యాంగం చెప్తే, ఇప్పుడు ఇంకో మాట అర్థం కావడానికి, వీక్షకులకు అర్థం కావడానికి నేను చెప్తా. దుబాయ్ ఉంది, సౌదీ ఉంది. సౌదీలో మత ప్రచారం నాట్ అలౌడ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు అక్కడ. ఈవెన్ ఇన్ యూకే, క్రిస్టియన్ దేశమైన యూకేలో, క్రిస్టియన్ దేశమైన అమెరికాలో కూడా నువ్వు బయటికి వచ్చి రోడ్ల మీద మైకులు పట్టుకుని రోడ్ల మీద చేస్తూ ఉంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. బైబిల్ చెప్పినా కూడా క్రిస్టియన్ దేశాలు, ఎందుకంటే ఇప్పుడు నా WCC 4 కంట్రీస్లో ఉంది. యూకేలో నా ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు నా ప్రెసిడెంట్తో మొన్న నేను మాట్లాడినప్పుడు, కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు, అక్కడున్న ఎంబసీకి, అక్కడున్న ప్రెసిడెంట్కి నువ్వు ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ జరుగుతున్న విషయాలని చెప్పి వారితో మాట్లాడినప్పుడు వారు నాకు అన్న, మొన్న ఇక్కడ యూకేలో మన పాస్టర్ గారు ఒక ఆయన మైక్ పట్టుకొని సువార్త చెప్తా ఉంటే వారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని అంటే ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అరే యూకేలో అరెస్ట్ చేయడం ఏంది? బికాస్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడ నీకు ఫ్రీడమ్ ఉంది కదా. నేనేమంటానంటే నువ్వు అలాంటి ఒక సబ్జెక్ట్ని ఇక్కడికి ఇండియాకి తీసుకొని రాగలిగితే, దుబాయ్లో, సౌదీలో, కువైట్లో, యూకేలో ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ నువ్వు తీసుకొని రాగలిగితే దానికి ఖచ్చితంగా ఒబే అవుతారు కదా. అక్కడ కూడా క్రిస్టియన్స్ లేరా? దుబాయ్లో క్రిస్టియన్, నేను దుబాయ్లో ఉండొచ్చు 8 years, నాకు తెలుసు దుబాయ్ ఎలా ఉంటుందో. క్రిస్టియన్స్ లేరా దుబాయ్లో? చర్చెస్ లేవా దుబాయ్లో? చర్చెస్ ఉన్నాయి దుబాయ్లో. మళ్ళీ అక్కడెందుకు రోడ్ల మీదకి వచ్చి క్రైస్తవులు ప్రచారం చేయట్లేదు? ఎందుకంటే క్రిస్టియన్స్ ఆర్ ఒబేయింగ్ టు ద లా. ఇక్కడ క్రిస్టియన్స్ ఆల్సో ఒబేయింగ్ టు ద లా. అండ్ హూ ఆర్ ద పర్సన్స్ బ్రేకింగ్ ద లా? ఇక్కడ లా ఏంటి? ఆర్టికల్ 25, 26 ప్రకారంగా యూ కెన్ ఎక్స్ప్రెస్, యూ కెన్ ప్రీచ్, యూ కెన్ స్పీక్ అనేది కనబడతా ఉంది ఇక్కడ. కాబట్టి క్రైస్తవులు ఒబే అయ్యి వాళ్ళ ఆర్టికల్ 25 ప్రకారంగా వారు మాట్లాడుతున్నారు. కానీ దాడులు చేస్తూ మత ప్రచారం చేయొద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు అనేవారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాకు విజ్ఞప్తి గవర్నమెంట్కి ఇమీడియట్గా వారిని మీరు అదుపులోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేశారో, ఇప్పుడు అభినయ్ కూడా మీకు మిత్రుడే కాబట్టి ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఎలాంటి వారు దాడి చేస్తున్నారు, ఎవరి మీద అయినా మీకు అనుమానం లాంటిది ఏమైనా ఉందా? నేను అదే అంటా ఉన్నానండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ నువ్వు ఇక్కడ తిరుగుతూ నేను సుపారీ ఇచ్చారు, లేపేస్తాం అది అని చెప్పి అన్న వ్యక్తి ఒకటి. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ ఆ నంబర్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ వ్యక్తిని పిలుస్తారు, పట్టుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఆ వ్యక్తి కాదు అని అంటే, రెండోది, ఏ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు జరిగిందో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి జవాబుదారు అవుతారు. ఎందుకు? ఈ వ్యక్తి పార్టీ బేస్ మీద
టీడీపీని, అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఈయన టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏదైతే వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఉన్న ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా, ఈయన వైసీపీ ఎమ్మెల్యే ఎందుకంటే వాళ్ళు పవర్లో లేరు, వాళ్ళతో ఈయనకు పంచాయతీ లేదు కదా. వైసీపీ వాళ్ళు ఎక్కడ దాడి చేసినట్టు లేదు. ఎక్కువ మైనారిటీస్ మీద లేకుంటే క్రైస్తవుల మీద దాడి చేసేవాడు ఎవరు అంటే ఎవడైనా చిన్న ఎల్కేజీ పిల్లోడైనా చెప్తాడు అది బీజేపీ వాడే అని చెప్తాడు. టీడీపీలో ఎప్పుడు జరగలేదు, కానీ టీడీపీ ఇప్పుడు ఎప్పుడైతే అలయన్స్ అయిందో, జనసేన కూడా అలాంటిది కాదు. జనసేన పిల్లలు చూస్తే వాళ్ళ ఆ బాబు కూడా క్రిస్టియన్ పేరు ఏదో కనబడుతుంది, ఎవరు పవన్ కళ్యాణ్, అలా మిస్సెస్ కూడా రష్యా క్రిస్టియన్. ఈయన కూడా పోయిండు ఇజ్రాయెల్ జోర్దాను నదిలో ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ పడ్డదో, బీజేపీ అలయన్స్తో ఉన్నదో అక్కడ దాడులు, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కదా ప్రవీణ్ పగడాల గారిది అయింది, అయ్యి సంవత్సరం కాలేదు, ఇప్పుడు ఈరోజు అభినయ్ దర్శన్ మీద జరిగింది. సో ఖచ్చితంగా దీనికి కూటమి ప్రభుత్వమే అక్కడ జవాబుదారి. ఇప్పుడైతే ప్రవీణ్ పగడాల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ నుంచి ఇప్పటి వరకు దాడులు ఆగట్లేదు, థ్రెట్టింగ్ కాల్స్ ఆగట్లేదు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. పీటర్కి ఎప్పుడైనా థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? చాలా వస్తాయని, కానీ నేను ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టుకుని నేను అలాంటి పిరుకొని కాదు, పెట్టుకొని నంబర్లు పెట్టేసుకుని అంటే వాడిని తక్కువ చేసి మాట్లాడట్లే. కానీ నేను పిరుకోనిలాగా నంబర్లు పెట్టుకుని నేను వాడిని ఫోన్లో మాట్లాడితే నాతో మాట్లాడడం రెండోసారి నాకు ఫోన్ రాదు. నాకు కొన్ని పెట్టా యూట్యూబ్లో, నేను పెట్టినవి కొన్ని పెట్టాను. నాకు ఫోన్లో వచ్చి నా మీద టిప్పర్లు ఎక్కిస్తాము, లారీలు ఎక్కిస్తాము, నువ్వు ఏడున్నావు అని చెప్పి నా ఇంటికాడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి కనిపించలేడు. వాళ్ళకి తెలుసు పీటర్ దగ్గరకు వస్తే పీటర్ తెలంగాణలో నంబర్ 1 టాప్లో ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు అనేది తెలిసిన వాళ్ళకి తెలుసు. కానీ నా జోలికి నన్ను ముట్టుకోవాలంటే ఆలోచనలో పడతాయి. తెలియనోడు ఎవడో వస్తుంది. ఏదైనా తప్పు ఉంటేనే ఇట్లాంటి థ్రెట్టింగ్ కాల్స్ వస్తాయి కదా, మీకు ఏ కారణాల వల్ల ఈ థ్రెట్టింగ్ కాల్స్ వచ్చాయి? చాలా మంది, నేను చర్చెస్ కాడికి పోయి ఆ చర్చెస్ నా గొడవ కాదు, కానీ ఆ పాస్టర్కి వాళ్ళకి ఏదో పంచాయితీ, నేను మధ్యలో పోయి నిలబడి పాస్టర్ పక్షాన మాట్లాడు బట్టి ఇప్పుడు ఐఎమ్ ద టార్గెట్, వీడు రావుడు బట్టి అని చెప్పి ఇప్పుడు నాకు వానికి వాడు గట్టిగా వచ్చిండు, నేను గట్టిగా వచ్చాను. కానీ పాస్టర్ మెత్తగానే, ఆయనకు బలం లేకపోవచ్చు, అది బలహీనుడు, కానీ నేను బలంగా వస్తూ ఉన్నాను కాబట్టి నాకు వానికి స్టార్ట్ అయిపోద్ది కదా. అంత స్టార్ట్ అయినప్పుడు వానితో కాకపోతే వాడు వెనకాల ఎవడో హీరో వస్తాడు, ఆ హీరో ఫోన్ చేసి ఏం కథ అని చెప్పి అంటాడు. మనం మీడియా ముందు మాట్లాడినట్టుగా వాంతో నేను పర్సనల్గా ఆ బ్రదర్ అని మాట్లాడాను కదా, వాడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతాడో, బాల్ ఎంత గట్టి కొడితే 100 రెట్లు నేను అదే స్పీడ్లో మాట్లాడతా. నేను నార్మల్గా ఉండను, నా సేవ నేను చేసుకుని నన్ను గెలుక్కోవద్దని చెప్తాను. నేను అలాంటి దాన్ని వద్దనుకొని నేను ప్రశాంతంగా చేసుకుంటున్నా బాబు, నన్ను గెలుక్కోవద్దు, నువ్వు రాను అంటే నువ్వు రా అంట. నేను కాబట్టి ఎప్పుడు పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు అభినయ్ దర్శన్ గురించి కూడా మీరేం చెప్తారు? అంటే అతను ఇట్లా ఉండేవారు, ఎందుకు ఇట్లా ఒకేసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది, పాస్టర్ లాగా ఉన్న వ్యక్తి కూడా అంటే ప్రజల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఎందుకని అతను రావడం జరిగింది? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది ఏదైతే జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థను, లేకుంటే జ్యుడిషియల్, పోలీస్ డిపార్ట్మెంట్స్, రకరకాల హాస్పిటల్స్ని ప్రభుత్వాలు ఏ విధంగా మేనేజ్ చేసే విషయంలో క్రైస్తవులకు నష్టం ఏ విధంగా కలిగిందో ఎంటైర్ ప్రపంచము, ప్రతి క్రైస్తవుడు గమనించారు. ఎందుకంటే న్యాయం జరగకుండా మీడియాని ఏ విధంగా, నిజంగా అది మర్డరే కానీ దాన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తూ క్రైస్తవ్యం మీద, ప్రవీణన్న మీద వీళ్ళు రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తారో ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. కాబట్టి క్రైస్తవులైన వారికి కూడా ఖచ్చితంగా రాజకీయ శక్తి అవసరం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి నేనేమంటానంటే రాజకీయము ఎవరు బెటర్గా చేయగలుగుతాడనంటే ఒక పాస్టరు రాజకీయాన్ని కరెక్ట్గా ఏ ఒక్క భేదాలు లేకుండా న్యాయముగా, ధర్మముగా చేసే వ్యక్తి ఎవరంటే పాస్టర్. ఎందుకంటే ఆ పాస్టరు న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉంటాడు, అదే బోధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా దేశంలోనో రాష్ట్రంలోనో అదే ఉండాలని చెప్పి కోరుకుంటాడు. సో అందుకనే పాస్టర్లైన వారు రాజకీయాల్లోకి రావాలి. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాడి జరిగిందో ఇంకొక విమర్శలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఈ దాడి కావాలని చెప్పేసి అభినయ చేయించుకున్నారు, ఒక సింపతి కోసం అని చెప్పేసి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన చంద్రబాబా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళలాగా ఆ స్టేజ్కి రావాలనుకుంటున్నారు కావచ్చు. ఏం అవసరం అంత చేసుకోవాల్సింది, చేసుకుంటే ఏమొస్తుంది ఈయనకి? ఆయన స్టేజ్కి అవసరం లేదు, ఆయన ఆల్రెడీ మీడియాలో ఉన్నాడు. మీడియాలో లేనివాడు ఎవడైనా కొత్తోడు మీరు అన్నట్టు ఆ ప్రశ్నకి అర్హుడేమో, కానీ ఆల్రెడీ మీడియాలో ఉన్నాడు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్, ఈజ్ వెల్ నోన్ పర్సనాలిటీ. ఆయనకంత అవసరం కూడా లేదు కదా. అందులో ఆయన సేవకుడు, పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి అంత డ్రామాలు చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి మాత్రం నేను అనుకోవట్లేదు.
ఖచ్చితంగా గాయాలు కనబడుతున్నాయి, ఖచ్చితంగా రక్తం కనబడుతుంది, ఖచ్చితంగా క్లియర్గా వీడియోలో క్లియర్గా మనకి ఎవిడెన్స్లు కనబడుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు మాస్క్లు సరే ఇప్పుడు ఒకళ్ళు మీరు అన్న ప్రకారంగా అనుమానాలు ఉంటే ఆ డాగ్ స్క్వాడ్ని రకరకాలుగా మీరున్న వ్యవస్థల్ని వాడి అక్కడ క్లియర్గా మనకు కనబడుతున్న ఐస్ అయితే కనబడుతుంది. విత్ ఐస్ బయోమెట్రిక్స్ యూ కెన్ రీడ్ ఇట్. మీ దగ్గర ఉన్న టెక్నాలజీని వాడి అక్కడ ఉన్నవారు డాగ్ స్క్వాడ్స్ని పంపించి ఆ స్మెల్తో మీరు పట్టుకొని ట్రేస్ అవుట్ చేయండి. చేసి పట్టుకొని 4 దాంతో బయటకు వస్తుందిగా. డబ్బులు ఇచ్చి చేయించుకున్నారా, లేకుంటే వెనకాల రఘురామకృష్ణ ఉండి చేయించాడా, లేకపోతే చంద్రబాబు బీజేపీలో ఉండి చేయించినారా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండి చేయించినారా, ఎవరు చేయించినారో బయటికి కనబడుతుంది కదా, మన డౌట్స్ అని క్లియర్ అవుతాయి. అయితే ఇప్పుడు అభినయ్ గారిని జస్ట్ ఇలా బెదిరించడం కోసమే ఓన్లీ కొట్టడం జరిగిందా, లేదంటే అత్యాచారానికి కూడా పాల్పడేందుకు కూడా ట్రై చేయడం జరిగిందా? నేను అదే అనుకుంటాను. ఇప్పుడు పొడి చేయడం అంటే దాని అర్థం చంపడానికే కదా, అది మిస్ అయిపోయి ఉంటుంది. ఆయన చెప్తా ఉన్నాను, నిన్న అయింది హాస్పిటల్లో ఉన్న తర్వాత ఒక వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియోలో నన్ను పొడవడానికి వస్తే నేను సైడ్కి ఇలా జరిగేసరికి నా తొడలకు దిగిపోయింది. దాంతో నేను చేసుకోవాల్సిన డిఫెండ్ నేను చేసుకున్నాను కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు, మనోళ్ళు అరవటము మనోళ్ళు రావటం, దాని తర్వాత పరుగులు తీయటము, రక్తాలు చూసి అని చెప్పి చెప్పాడు. సో ఖచ్చితంగా అతన్ని నేను అనుకుంటున్నట్టుగా చంపడానికే ప్రయత్నం, అది చంపాలని చెప్పి అనుకున్నారు, కానీ అది కొద్దిలో మిస్ అయిపోయింది. అంటే ఇది ఒక రాజకీయ పరంగా జరిగింది అనుకుంటున్నారా, లేదంటే మత ప్రచారం వల్ల జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాజకీయంగా అయితే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అంబాటి రాంబాబు గారి మీద గుంటూరులో బీభత్సంగా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్ళి ఘోరంగా ఇంట్లోనే లేడీస్ అందరు చేశారు. రాజకీయంగా అయితే మళ్ళీ జగన్ గారు కూడా అదే స్టైల్లో ఇప్పుడు చంద్రబాబు గారి మీదనో లోకేష్ గారి మీదనో లేకపోతే అక్కడ గుంటూరులో ఉన్న ఎవరు చేసే వారి మీదకి తిరిగి చేయగల సామర్థ్యులు చేయగలుగుతాడు. కానీ రాజకీయంగా ఇక్కడ చేయలేదు కదా. ఇక్కడ బలహీనుడైన అభినయ్ దర్శన్ మీద కూటమి ప్రభుత్వం చేసిందంటే అది రాజకీయ కక్ష కాదు, ఖచ్చితంగా అది మైనారిటీ మీద దాడిగానే మేము చూస్తాం. అంటే వేరే మతం వాళ్ళే కావాలని చేశారని చెప్పేసి మీరు 100% వేరే మతస్థులు అని చెప్పి కూడా నేను అన్నాను. కానీ అక్కడ కొద్దిగా ఎవరైతే ఇప్పుడు దీన్ని తయారు చేయాలా లేకపోతే మతాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలనుకొని రఘురామకృష్ణ లాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చూస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు ఆయన ముడ్డికి ఈ యొక్క పెంట చుట్టుకుంది, ఏది 900 కోట్ల స్టోరీ చుట్టుకుంది, గాలికి పోయే కంప ముడ్డికి చుట్టుకుంది అన్నట్టు ఆయన ముడ్డికి చుట్టుకుంది ఆ కంప. అందులోకెళ్ళి ఇప్పుడు బయటపడాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఏంటా నిర్మా వాషింగ్ పౌడరు బీజేపీ, అందులోకి పోయినాడు వాషింగ్ పౌడర్ నిర్మా. అందులోకి పోవాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రానియాలి. ఈయన ఇప్పుడు ఏదైనా చేసి ధర్మం అని చెప్పో లేకుంటే జై శ్రీరామ్ అని చెప్పో ఏదైనా బీజేపీకి అనుకూలంగా అక్కడ ఏదైనా స్టోరీ అల్లితే ఖచ్చితంగా ఆయనకి నాకు తెలిసి నెక్స్ట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి ఇచ్చి అక్కడ సీఎం క్యాండిడేట్ లెవెల్ ఇస్తారు. కాబట్టి ఆయన స్ట్రాటజికల్గా అక్కడ ఒక పెంట చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో అక్కడ మనం చూస్తే మైనారిటీ మీద ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు జరగలే, టీడీపీ ఉన్నప్పుడు జరగలే, తర్వాత మళ్ళీ అంటే మైనారిటీ మీద కాదు మా గుడుల మీద దాడులు జరిగినాయి. మైనారిటీ అనుకున్న వారు ఈరోజు సుమారుగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఉంటే అందులో సుమారుగా 2 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. ఆంధ్ర స్టేట్లో క్రైస్తవులైన వారు మైనారిటీస్ కాదు, క్రైస్తవులైన వారే మెజారిటీస్. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసిన అలిగేషన్ జగన్ మీద అదే కదా, మా గుడ్లను దాంతో మా ధ్వజ స్తంభాలను దాంతో మేము తీసుకెళ్ళి ఏదైతే ఏమంటారు దాన్ని ర్యాలీది ఏదైతే ఉందో ఆ బండిని తగలబెట్టడము, మేము మైనారిటీస్ అయిపోయినాము, మా హిందూ దీని మీద చేస్తూ ఉన్నారని చెప్పి వారు మా క్రైస్తవులే చేస్తున్నారని చెప్పి క్రైస్తవ సీఎం అని చెప్పి జగన్ గారిని వాళ్ళు లూప్లో పెట్టినట్టు మనకు కనబడతా ఉంది. సో ఇప్పుడు ఆంధ్రలో మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ వీరి మీద దాడి జరుగుతూ ఉందంటే అక్కడ అవసరము టీడీపీకి లేదు, అవసరము వైసీపీకి లేదు, అవసరము రఘురామకృష్ణకి ఒక్కనికే ఉంది. కేసుల నుంచి బయటపడడానికి ఆకువీడులో చేస్తున్నాడు, రకరకాల ప్రాంతాల్లో చేస్తున్నాడు. ప్రశ్నించే ఇప్పుడు నాలాంటి వారినో అజయ్ బాబు లాంటి వాళ్ళనో లేకుంటే అభినయ్ దర్శన్ ఇంకెవరైనా ఉన్నారో వారందరినీ టార్గెట్ చేస్తున్నట్టుగా ఒకరు. ఎందుకంటే మొన్న అజయ్ బాబు గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు, వారికి కూడా ఏదో కాల్ వచ్చింది, అక్కడెక్కడో కొంతమంది చంపాలి కుట్ర చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో నేను అనుకున్నది రఘురామకృష్ణనే వెనకాల ముందు చేయించాడని చెప్పి అనుకుంటున్నాను. అయితే సరే, ఒకవేళ మత ప్రచారం వల్లనే నిజంగానే కొందరు ఇంకో వేరే మతం వాళ్ళు చేస్తారు అనుకున్నప్పటికీ, సో మీరు అన్నట్లు మత ప్రచారం చేసుకోవచ్చు, ఓకే, నేను కూడా అగ్రి చేస్తాను. ఒక్క నిమిషం అగ్రి చేస్తాను, సరే, మత ప్రచారం చేసుకోవచ్చు, కానీ మీరు వేరే ఇళ్ళకి వెళ్ళి ఆంధ్రాలో కూడా చాలా దగ్గర మనం చూస్తూ ఉంటే మత ప్రచారము చెయ్యొద్దు, సువార్థికులు పాస్టర్లు బ్యాగులు పుస్తకాలు పట్టుకొని పోతా ఉంటే వాడి మీద దాడులు చేస్తున్నారు, చర్చి మీద దాడి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తున్న వారిని, మత ప్రచారము ఎందుకు చేయకూడదు? మత ప్రచారము వేరు, ఇండ్లలోకి వెళ్ళి మీరు మా మతంలోకి మారండి. ఇంట్లోకి వెళ్తే ట్రెస్ పాస్ వస్తుంది. నేను అది కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మా పాస్టర్స్ అయిన వారికి కూడా ఇంట్లోకి ఎవడు వెళ్ళొద్దు.
ఎందుకంటే అది ట్రెస్ పాస్ కింద దొంగ కేసు అవ్వచ్చు, లంగ కేసు అవ్వచ్చు, ఉమెన్ కేసు అవ్వచ్చు, షీటింగ్ కేసు అవ్వచ్చు. ఇళ్లలోకి వెళ్తే నువ్వు ట్రెస్ పాస్ చేస్తే దట్ ఈస్ లీగల్లీ నాట్ అథరైజ్. నువ్వు ఇంటి బయట ఉన్నంతసేపు నువ్వు సేఫ్ అంట. నేను ఇంటి బయట ఉన్న వాని కోసం నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంటి బయట రోడ్డు మీద రోడ్డు నీ అయ్య జాగిరా, ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే అయ్య జాగిరా. అక్కడ ఉన్న క్రైస్తవులు ఓట్లేస్తూ కూడా నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. మళ్ళీ క్రైస్తవులు రావద్దని చెప్పి కొంతమంది ఊర్లో బయట బోర్డులు పెడతా ఉన్నారు. అరే నువ్వెవడండి బోర్డు పెట్టడానికి? ఇప్పుడు రేపన్నా నేను కూడా పెడతా బోర్డు, బరాబర్ పెడతా బోర్డు. నేను ఏమవుతుంది అప్పుడు? మత ఘర్షణలే కదా. ఎక్కడైతే తప్పు జరుగుతూ ఉందో సో అక్కడే ఈ బోర్డులు పెట్టడం జరుగుతూ ఉంది. ఏంటా తప్పు? అదే ఇప్పుడు ఏదైతే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంట్లోకి వెళ్ళడం తప్పు. నేను అదే అంటా ఉన్నా, ఇంట్లోకి వెళ్ళడం తప్పు. అది ఎవరి ఇంట్లోకైనా ఏ కారణం చేత అయినా కూడా, ఈవెన్ ద మార్కెటింగ్ సేల్స్ మ్యాన్ అయినా కూడా యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్. బయట బెల్ ఎందుకు పెడతామండి? బయట గేటుకి గొడియం ఎందుకు పెడతామండి? ఎవరు రావద్దండి కదా లోపలికి. అది తప్పది. కానీ రోడ్డు మీద ఊరులోకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. అరే నువ్వు కూడా చెప్పబ్బా, ఎదురుగా కూర్చొని నువ్వు మాట్లాడు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. ఎవరో చిన్న పాస్టర్లు ఉంటారండి, ఎక్కువ నాలెడ్జ్ ఉంటారు, అమాయకులు ఉంటారు. నాలెడ్జబుల్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, స్కాలర్స్ అని చెప్పి అంటారు. నీకంత సబ్జెక్ట్ ఉంటే స్కాలర్స్ని ఎదురుగా కూర్చొని పుస్తకాలు వేసుకొని నీది గ్రేటా నేను గ్రేటా అంట. నేను ఇంకో విషయం ఏమంటానంటే, ఇట్లాంటి డిబేట్లు చేయడం కూడా వెడదము పెంట అంట. ఎందుకంటే నీ అమ్మ గ్రేటా నా అమ్మ గ్రేటా అంటే ఏం చెప్తాను? ఎవరమ్మ వాళ్ళ గ్రేట్, మీ అమ్మగారు మీకు గ్రేటు. అసలు ఆ సబ్జెక్టే రావద్దంట. నేను అసలు అమ్మకాడికి నువ్వు పోవడం ఎందుకు? అమ్మ అంటేనే సెంటిమెంటు, దేవుడు అంటే సెంటిమెంటు, ఫ్యామిలీ అంటే సెంటిమెంటు. ఆ సెంటిమెంట్ కాడికి పోవడం ఎందుకంట నేను. కొంతమంది మా పాస్టర్లు కూడా బుర్ర తక్కువలు ఉన్నారు, కొంతమంది తెలివి తక్కువ బుర్ర తక్కువ పాస్టర్లు ఉన్నారు. ఈ తెలివి తక్కువ బుర్ర తక్కువ పాస్టర్లు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ వల్లనే ఈ మిగతా 100% కూడా రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది 100%. నేను అట్లాంటి విషయంలో నేను ఏమంటాను, నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోకు. హూ ఆర్ యూ? మరి ఇక పోలీసు వారు ఎందుకు, జుడిషియరీ ఎందుకు? నీ దగ్గర ఆధారాలు ఉంటే, వాడు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, లేకుంటే మా మతాన్ని తిట్టాడు, మా సెంటిమెంట్స్ హర్ట్ చేశాడంటే నువ్వు ఆధారాలు పట్టుకో, కేసు పెట్టు. నెక్స్ట్ టైం చేస్తాడు అట్లా. నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం బట్టి అది తప్పు అనేది పోయి మతం మీద మైనారిటీ మీద దాడి జరిగింది. ఇప్పుడు జరిగినట్టు దాడి జరిగింది అని చెప్పి అనవసరంగా ఇప్పుడు రెచ్చగొట్టినట్టుగా ఇక్కడి నుంచి ఎవరో వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు, అక్కడ నీకు తగ్గేది నీ యొక్క సమస్యకి పరిష్కారం వస్తుందా? రావట్లేదు కదా. సో ఫైనల్గా ఇప్పుడు అభినయ్ దర్శన్ మీద ఏదైతే దాడి జరిగిందో ఈ దాడి పైన మీరు ఎలాంటి ఏమైనా డిమాండ్స్ చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? ఏపీ ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. మా డిమాండ్ క్రైస్తవుల తరపున ఒక గొంతుగా నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, ఆంధ్రలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేసింది. ఇప్పుడు నేను మాట్లాడి కొంతమంది తీసుకొని మేమే అని మాట్లాడు, ఓకే వాళ్ళు మాట్లాడుకోండి. నేను అన్నది ఏంటంటే, క్రైస్తవుల మీద మైనారిటీస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఒక చట్టాన్ని తీసుకురండి అని చెప్పి అంటా ఉన్నాను. ఏ విధంగా అయితే ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, అణచివేతకు గురవుతూ ఉన్నారు, వారు బలహీన వర్గానికి సంబంధించిన వారు అని చెప్పి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారో అదేవిధంగా క్రైస్తవులైన వారు కూడా అణచివేతకి గురవుతూ ఉన్నారు. క్రైస్తవులైన వారు కూడా భారతదేశంలో మైనారిటీస్గా ఉన్నారు. క్రైస్తవులైన వారి మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ అభినయ్ దర్శన్ గారు జరుగుతూ ఉన్నాయి కాబట్టి క్రైస్తవుల తరపున కూడా ఒక క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ లేదా మైనారిటీస్ అందరినీ కలుపుకొని మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొని వస్తే రేపన్నాడు ఎవడైనా కానీ ఒకవేళ తలుచుకున్నా కూడా దీని ద్వారా 10 సంవత్సరాల జైలు శిక్ష, దీని ద్వారా 10 లక్షల జరిమానా కలుగుతూ ఇంకోసారి దాడులు జరగవు కదా. సో ఇప్పుడు ఫైనల్గా అభినయ్ దర్శన్ గారు ఈ ఇన్సిడెంట్కి ముందు రీసెంట్గా మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఏం మాట్లాడుకుంటూనే ఉంటామండి. భరోసా పార్టీ వారు లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఇంకా అడిగాను ఇంకెన్ని రోజులు అంటే, నేను ఎక్కువగా గుడివాడ ప్రాంతానికి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి మన ప్రాపర్ అంతా అక్కడ లోకల్ అక్కడే కాబట్టి అటువైపు ఎప్పుడు వస్తున్నావు అన్న అంటే అన్న ఇంకా టైం పడుతుంది, పాడేరు నుంచి శ్రీకాకుళం ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రాజమండ్రి మచిలీపట్నం నుంచి మళ్ళీ ఇటు పైకి రావాలి, చాలా టైం పడుతుంది అన్నప్పుడు అన్న నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా నీతో పాటు గుడివాడ ప్రాంతం నియోజకవర్గం మొత్తం పాదయాత్రలో ఉంటానని చెప్పి లాస్ట్ టైం మాట్లాడి చెప్పాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నారు కాబట్టి ఏమైనా చిన్న కాల్ అంటే వాళ్ళ బంధుమిత్రుల నుంచి కానివ్వండి, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమైనా చిన్న కాల్ అంటే మీరు కూడా? నేను ట్రై చేశానండి, మార్నింగ్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉండొచ్చు, పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాపర్ వాళ్ళది ఉంటుంది కాబట్టి ట్రై చేశాను, బట్ ఫోన్ అందలేదు. ఇప్పుడు పోలీసులు కూడా మాక్సిమం ఏమని చెప్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా అర్థం కావాలి, ఎందుకంటే ఇప్పుడు అది అడవిలో జరిగింది. సిటీలో అనుకోండి టకల్ అని చెప్పి సీసీటీవీ నుంచో దేని నుంచో పట్టుకోవచ్చు. ఇప్పుడు అడవిలో జరిగినప్పుడు వాళ్ళు కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు దే విల్ టేక్ టైం.
మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద, ఖచ్చితంగా వాళ్ళని దోషులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. మొత్తానికి అయితే విజువల్స్ లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు. మాస్కులు కట్టుకున్నప్పటికీ, ఆ స్కార్ఫ్ అవన్నీ కట్టుకున్నప్పటికీ. సో మీరు అన్నట్టు కళ్ళు కానివ్వండి, వాళ్ళ శరీరం కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తూ ఉంది. ఈ వేదిక నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాం బ్రదర్, మీరు మాస్కులు కట్టుకున్నారు. ఎందుకంటే అభినయ్ దర్శన్ గారు కూడా అంటా ఉన్నారు, ఆ వచ్చిన వాళ్ళంతా కూడా 20 సంవత్సరాల లోపల పిల్లలని. ఆ వేషానికి ఒకవేళ మీరు పోయి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, రేపన్నాడు కేసులు పడిన తర్వాత, జైల్లోకి పోయిన తర్వాత, ఆ బెయిల్లకి, కోర్టులకి చుట్టూ తిరగడానికి వెనకాల అనుభవంతో చెప్తా ఉన్నా, కేసుల అనుభవంతో చెప్తా ఉన్నా. కాబట్టి మత ప్రచారానికి చేయడానికి మీరేదో హీరోలు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అయిపోయింది, ఆ రీల్స్ రావడంతో ట్రెండ్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు కానీ కొంతమంది యువకులు, వాడు నాయకుడిగా ఎదగాలి, వాడు లీడర్ కావాలి, వాడు హీరో కావాలి అంటే, లోకంలో సామెత ఉందంటే, బలవంతుని నువ్వు భయపెట్టాలంటే బలహీనుని భయపెట్టాలంటారు. రైట్ అని చెప్పి బలహీనుని నువ్వు భయపెట్టావు అనుకో, పక్కనున్న బలవంతుడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకు? నువ్వు సూటిగా వాడిని ఎదుర్కోలేవు కాబట్టి, వీని మీద నీ యొక్క ప్రతాపం చూపెడతా, వీడు నిన్ను ఏమన్నాడు కాబట్టి వీనిలో భయం కలుగుద్ది, నీకు విజయం వస్తుందని ఒక ఫార్ములా సైకాలజికల్గా ఉంది. అట్లా ఈరోజు నువ్వు మైనారిటీస్ అయిన వారి మీద ఏదో వారు ఏం చేయలేరు కదా అని చెప్పి నువ్వేదో చేద్దాం అనుకుంటే, ఖచ్చితంగా ఈరోజు అందరికి అవేర్నెస్ వచ్చింది, అందరు వెళ్ళి కేసులు పెడుతున్నారు. కేసు నాకు నా దగ్గర సుమారుగా 70-80 ఎఫ్ఐఆర్ ఇన్ని పేపర్స్ నా ఒక ఆఫీస్లో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా కేసులు పెట్టి హ్యాండిల్ చేస్తున్నా. ఇన్ని ఉన్నాయి. పాస్టర్స్ మీద దాడులు కానీ, చర్చిల మీద దాడులు, చర్చిని తగలబెట్టడు, బైబిల్ని తగలబెట్టడు, అన్నింటిలో నేను రెగ్యులర్గా వెళ్తా ఉంటే ఇన్ని ఉన్నాయి. 70-80 బండిల్స్ నా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో ఒకటి చెప్పగలుగుతా, కొన్ని రోజుల తర్వాత వెనకాల ఉసిగలిపినోడు, వెనకాల ధూమ్ ధామ్ అని చెప్పి అన్నోడు, ఎవడైతే A1, A2, A3, A20 దాకా కూడా ఉన్న వ్యక్తులు ఉన్నారు. మిగతా గ్యాంగులు ఎవరైతే పరారులు ఉన్నారో, ఎవడు డ్యూటీలు వాడు ప్రశాంతంగా చేసుకుంటాడు. వీళ్ళు ఇరికిపోయి 14 రోజులు రిమాండు, లేదా 3 నెలలు జైలు, బెయిల్ రాక రకరకాలుగా అవస్థలు పడే, బెయిల్లకు 50,000, ₹1,00,000. ఇప్పుడు 20 మంది పోయారు అనుకోండి, ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000 డిపెండ్స్ ఆన్ లాయర్. కేసు సెక్షన్లు బట్టి ₹1,00,000 ఉన్నంటే ఎవడు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? వాళ్ళంతా వచ్చి స్టూడెంట్స్, అమ్మ నాన్న చూస్తుంటే చిన్న స్వీపర్ గానో లేకపోతే చిన్న మేస్త్రి ఉద్యోగాలు చేస్తారు. వీడేదో హీరో అదా. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, వాస్తవానికి ఇది ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు కొంతమంది కాళ్ళు పట్టుకోండి, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు పట్టుకొని, అయ్యగారు అన్న ఏదో అయిపోయింది, సారీ అంటే మా పిల్లల మీద కేసు స్క్వాష్ చేసుకుందాం, లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకుందాం అంటే కూడా కొన్ని కేసులు ఒప్పుకోవట్లేదు మేము. కొన్ని కేసులు మేమే ఒప్పుకోవట్లేదు. ఈరోజు వాళ్ళ జీవితాలు ఏంటి? నువ్వు రేపు US వెళ్ళాలనుకుంటావు, గవర్నమెంట్ జాబ్ అప్లై చేయాలనుకుంటావు, ప్రైవేట్ జాబ్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఐటీ కంపెనీస్లో కూడా ఎక్కడికి పోవాలన్నా నీకు నీ దగ్గర అక్కడ స్టాంప్ ఉందనుకో, నీకు జాబ్ వస్తుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? యువర్ ఫ్యూచర్ పాడైపోతుంది. ఇంకా దయచేసి నేను మళ్ళీ చెప్తాను, ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోమని చెప్తా ఉన్నా. నాలాంటి వాళ్ళు జోలికి నా దగ్గరికి వస్తే 2 చెంపలు వాయిచ్చేస్తా, ఊరుకునేటోని కాదు. పోయే ముందు నాతో పాటు 10 మందిని తీసుకొని పోతా. అభినయ దర్శనం మీద 4 చేసి ఉంటారు, అదే 4 నా చేతిలో దొరికింటే మెడకాయ 2 ఇరిగిపోయేటివి. ఈరోజు మెడకాయ ఇరగొట్టేటోండి నేను. అందరు అలా ఉండరు, మళ్ళీ చెప్తా ఉన్నా, అందరు అలా ఉండరు. పాస్టర్ అనేటోడు వాడు ఎక్కడి నుంచో ఉండి వాడు మారితేనే వాడు పాస్టర్ అవుతాడు. బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకొని, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడన్న వాక్యాలు ఉన్నాయి కదా. తగ్గించుకుంటారు, అది చేతగాని తానం కాదు. కానీ ఎక్కడ ఎవరికో పురుగు తిరుగుద్ది, అవుట్ ఆఫ్ లైన్ నాలాంటోడు ఉంటాడు, ఆ రోజు దెబ్బలు తిన్నప్పుడు నీకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ అభినయ్ దర్శన్ తొందరలోనే రికవరీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.